boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. వాళ్ళము ఈరోజు సారు మనలో ఒకటిగా అయిపోయారు. నిజంగా గ్రేట్ సార్కి మనం అడగంగానే మనకు పర్మిషన్ ఇవ్వడము రావడము, మనకన్నా ముందు మన వాళ్ళు కూడా రాలేదు, సార్ కుర్రకారుగా వచ్చేసారు సార్ ముందే. కాబట్టి సార్ చేతుల మీదుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకున్నాము. మీరు అందరు కానీ పూర్తి అయిపోతే కంప్లీట్ అయిపోగానే, ఎందుకనంటే ఈరోజు యాక్చువల్కి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. క్రిస్మస్ కాబట్టి మన అభ్యర్థన మేరకు మన మన జూనియర్ స్టూడెంట్ ఈరోజు యాక్ట్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆయన్ని చెబితే ఇంకా చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నేను మా దోవలపల్లి హై స్కూల్ మా స్కూల్ సంబంధించి ఒక చిన్న పాట రాస్తున్నాను. చదువుకున్న విద్యార్థులము
బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని, బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని, ఎవరికి వారుగా వేరైపోయి ఒకటిగా నేడు కలిసిన తరుణం, చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం, చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం. నెల్లూరు మోడల్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులము, నెల్లూరు మోడల్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులము. మమ్మల్ని కలుపుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ నెల్లూరులోనే మీ వాసనలో పనిచేస్తా ఉన్నది గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరూ కూడా. మామూలుగా పీజీ తన బిడ్డల్ని తను చదివించుకున్నది. ఎన్నిగా మీ క్లాస్మేట్ అనేది మీ అందరూ కూడా గర్వపడాలి. అదేవిధంగా సరోజ అంటే మా అందరూ సైలెంట్గా ఉండాలి. నేను 10th క్లాసు మా గుంటపల్లి స్కూల్లో చదివాను. చదివింది 1 ఇయర్ అయినా మేము బాగా అందరు గుర్తున్నారు. అందువల్ల గెట్ టుగెదర్ ఫంక్షన్కి పోయినసారి రాలేకపోయాను, ఈసారి వచ్చాను. 10th ఒకటే నేను అది. తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకునేదానికి ఒక మార్గం సుగమం అయింది. ఇదే విధంగా ఇంకా ప్రతి సంవత్సరం 2022, 23, 24లో నేను డిసెంబర్లో ఫోన్ చేసినప్పుడు ఒక్కొక్కరు పెట్టారు. జనవరిలో పెట్టుకుందాం కదా, పండగ తర్వాత పెట్టుకుందాం కదా అని అన్నారు. నేను ఒకటే అన్నా, 2024 కూడా మనలో నుంచి మిస్ కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా 2024తో సహా ప్రతి సంవత్సరం ఉండాలి అని. 2025లో ఇంకా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ దాకా కూడా కాకుండా ఆగస్టు ఫస్ట్ వీక్, ఆగస్టు ఫస్ట్ ఆదివారము ఫ్రెండ్షిప్ డే వస్తుంది, స్నేహితుల దినోత్సవం. ఆ రోజైతే ఆదివారము అందరికి కూడా సెలవు దినం. ఏ రోజైనా రాని, డేట్తో సంబంధం లేదు. ఆగస్టు ఫస్ట్ ఆదివారము ఫ్రెండ్షిప్ డే వస్తుంది. ఆ డేట్ని నిర్ణయించేదానికి మీరందరూ ఒక్కసారి ఓకే అనుకుంటే చెప్పట్లతో. ఎందుకనంటే ఇదే మనము ఈ విషయాన్ని మనం పరవ సభ్యులందరూ కూడా మీ అందరూ ఆమోదంతో తెలియజేస్తాం. ఎందుకనంటే ఒకసారి గ్రూప్లో పెట్టమన్నాం, ఒకరు పెడుతున్నారు, ఒకరు పెట్టట్లేదు. గ్రూప్ అయితే చూస్తారు కానీ మనం ఎందుకు ఇవ్వాలి రెస్పాండ్, వీళ్ళెవరో అన్నట్టు ఉంటున్నారు. కానీ వద్దు, అందరూ కూడా ఒకరికొకరు ఈరోజు పలకరించుకుంటే ఎట్లుంటుందని అంటే నిజంగా సునంద గ్రేట్. 365 రోజులు ఒక్క రోజు కూడా మిస్ కాదమ్మా. దేవుడి ఫోటోలో ఏదో ఒకటి గుడ్ మార్నింగ్తో ఒక ఫోటో వస్తుంది. అట్లాగా అప్పుడు సునంద ఫోటో పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే మన మిత్రురాలు సునంద అంటే రిమైండింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమేజ్లో పెడవలేదు. ఒకరు విష్ చేసినప్పుడు ఇంకొకరు కూడా పలకరించుకుంటుంటే, లేడీస్ ఇప్పుడు సపరేట్ గ్రూప్ తయారు చేసుకున్నారు కాబట్టి మేము పెట్టుకుంటాం అనే దానికి లేదు. ఇది అందరి గ్రూపు. తర్వాత కూడా మన 10th క్లాస్ గ్రూప్లో అన్నెసరీ మెసేజ్లు మాత్రం దయచేసి ఎవరు కూడా పెట్టకూడదు. వద్దండి. ఎందుకనంటే జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి జరిగిపోయిందని నేను వదిలేస్తున్నా. ఏదైనా మనమే క్షమాగుణంతో ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు దాంట్లో మాత్రం గ్రూప్లో చేసుకోబాకండి. నుంచి ఇప్పుడు నేను చెప్తున్నా, జనవరి 1వ తేదీ నుంచి ఇది ఖచ్చితంగా పాటిస్తాము. ఎవరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రోజు ఒక్కసారి గ్రూప్కి ఏమవుతుంది 10th గ్రూప్ మీరు కావాలంటే ఫోటో ఉంచుకోండి, లోడ్ ఎక్కువ. కానీ తెలుగులో శుభాకాంక్షలు తెలియజేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉంటాయి, మనలో కూడా ఆ భగవంతుడు ఉండొచ్చేమో. అందువల్ల ఏంటంటే మన ఆశీస్సులు కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. దానికి కూడా I'm very proud of being daughter of Sunita Simakurti because you don't know, but she is a very progressive woman of her age. ఎందుకంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ బోర్న్ డాటర్
అండ్ నాకు ఎంబీబీఎస్ సీట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో వచ్చిన వెంటనే షీ డిడ్ రెస్ట్రిక్ట్ మీ. నువ్వు దగ్గరుంది తిరుపతిలోనే తీసుకో, నువ్వు హాస్టల్లో ఉండద్దు, ఎప్పుడు కూడా షీ డిడ్ రెస్ట్రిక్ట్ మీ. సో at this stage I want to be very thankful to my mother because she is very great. Nanu interlo kuda I think I am the first girl from my family to go outside of Nellore to study. So intermediate nanu Sri Chaitanya Vijayawada lo chadivicharu and they didn't compromise on anything. And ikkada, so I would like to thank my mother for being all. And she's a very progressive of her age. అసలు చాలా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది, అసలు రెస్ట్రిక్ట్ చేయదు. అండ్ షీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ దట్ ఐ హ్యావ్. ఐ హోప్ ఐ డిడ్ంట్ మిస్యూజ్ ఇట్. అండ్ ఇక్కడ ఈ గెట్ టుగెదర్లో నాకు నచ్చింది ఏంటంటే, అండ్ ఆంటీ అండ్ సరోజ ఆంటీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో ఈవెన్ నేను కూడా నా 10th ఫ్రెండ్స్తో ఇంత క్లోజ్గా ఉండను. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే మాత్రం ఐ వుడ్ లైక్ టు చెరిష్ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. ఇప్పటికీ ఆంటీ నన్ను వాళ్ళ కూతురులానే చూస్తారు, వెన్నెలా ఎక్కువ ఎలా చూస్తారో అలానే షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఇంకా వాళ్ళకంటే ఎక్కువనే చూస్తారు నన్ను. సో ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ని ఐ వుడ్ లైక్ టు చెరిష్ బికాస్ నేను వరంగల్ ఐ స్టడీడ్ ఇన్ తెలంగాణ. సో అంకుల్ వాళ్ళది ఆంటీ వాళ్ళది తెలంగాణ. సో దే ఎంకరేజ్ మీ అ లాట్. ఏమన్నా హెల్ప్ కావాలన్నా నా యూనివర్సిటీలో రిగార్డింగ్ మై సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దే హెల్ప్ మీ అ లాట్. సో ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఈ గెట్ టుగెదర్స్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ భయా ప్రసాద్ అంకుల్ అండ్ ఆల్ ద వెంకన్న అంకుల్, everyone for giving me this opportunity to just express a few words regarding myself and my mother. Okay. Thank you very much. As uncle told, we shouldn't think it as a disease, but never neglect your disease. So once if you are diabetic, ante okkasari manaku sugar gaani BP gaani edi ochina, you shouldn't discourage yourself, but you should regularly take your medication. Whatever it is, whatever you are following, you just have to take care of yourself. Ante. So you shouldn't discourage or you shouldn't feel అంటే మన గురించి మనం అలా డిస్కరేజింగ్గా ఫీల్ అవ్వకూడదు, బట్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. మా అమ్మ పేరు సుజన, నాది బీటెక్ అయిపోయింది ఈ ఇయరే. నెక్స్ట్ జాబ్కి ట్రై చేస్తూ ఉన్నాను. మీ అందరు ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ అయితే అసలు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది మీ అందరి గురించి. మీరు ఇలా కలుస్తూ ఉండడం చాలా బాగుంది. ఇంకా ముందు కూడా ఇలాగే కలుస్తారని కోరుకుంటున్నాను. ఇవన్నీ చేసిన భయప్రసాద్ అంకుల్కి థ్యాంక్స్. మీ అందరి వల్ల మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన టెన్షన్స్ కూడా మీ ద్వారా క్లియర్ అవుతున్నాయి. మీ అందరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మా అమ్మ పేరు సరోజ. ఈరోజు మీతో ఇలా ఉన్నందుకు హ్యాపీ. అందరికీ హ్యాపీ క్రిస్మస్, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. అంటే న్యూ ఇయర్ ఇంకా రాలేదని ముందే చెప్పినాను, ఆ రోజు ఇక్కడ వెళ్ళాలని ముందే చెప్తున్నాను. నా పేరు వెన్నెల, మా నాన్న పేరు అంబటి వెంకన్న, అమ్మ పేరు సరోజ. నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్గా వర్క్ చేస్తున్నా కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వరంగల్ ఉంది. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ. అంతే అండి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బైపీసీ నారాయణ కర్ణాటక. My name is Sai Santosh. My mother name is Sunanda. I am studying in 8th standard in Vishnu Sai SRK school. And my mother and all the friends of the batch 1990 had get together to meet up and get so many memories. And there was so, as Baya uncle said, that all negative vibes is not there when we have get stress in the job or any business. But when we get the old memories, meet up in their friends and talking to our family members, we get some positive vibes and it refreshes our mind and get some strategy to get success
in our life, and I'm very thankful that as these good friends are getting to my mother, and it's very happy to my mother to meet up their friends and get positive vibes. Thank you. Opportunity given to me. I don't know the Telugu language, but I speak in Tamil. Okay. எங்கள் அம்மா பேர் வந்து பத்மா, என் பேர் வந்து புருஷோத்தமன். நான் வந்து சென்னையில் ஒர்க் பண்ணேன், நேவிங் மொபைல்ஸில் ட்ரைனராக ஒர்க் பண்ணிகிட்ருக்கேன். இப்போ வந்து பார்த்தீங்கன்னா இது வந்து பெரிய விஷயம். நான் எக்ஸாம்பிள் வந்து பார்த்தீங்கன்னா ஒரு தமிழ் படத்தில் 1996 ஒரு படம் பார்த்துருக்கேன். அந்த படம் பார்த்த ஃபீலாக இங்கே வந்ததுலேருந்து இந்த மாதிரி யாரும் 1990 இப்போ 2024 கிட்டத்தட்ட பார்த்தீங்கன்னா 34 இயர்ஸாக நீங்கள் பண்ணுறீங்க. இது வந்து பெரிய ఏం చదువుతున్నావు నువ్వు? Third class. ఎక్కడ? High school Maguntarevar. వెరీ గుడ్. Hands in on a tree, see the little children dancing around me. Tra-la-la, tra-la-la, la-la. నిజంగా చాలా అద్భుతం ఉంది, కలర్ఫుల్ గా. ఇది 6 నెలలు. నేను 1 సైడ్ పాత ఫోటోనే ఇద్దాం అనుకున్నా. వాళ్ళు అన్న 2 సైడ్స్ వస్తుంది అన్న. ఈ కార్యక్రమం ఒక్క నిమిషం. గత ఇది 3వసారి, మొదటిసారి 2 చెప్పాడు, బాగా ఘనంగానే చెప్పాడు. తర్వాత అతని యొక్క వివాహ వార్షికోత్సవం, అప్పటికి ఆదాయము, తర్వాత ఇది 3వసారి కలవటం. ఇది పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 2వసారి. అది కార్యక్రమాన్ని జరపాలంటే మామూలుగానే ఓపుకుండాలా. తర్వాత ఏంటంటే కొన్ని ఫైనాన్స్ కూడా అతను ఖర్చు పెట్టుకొని వెనక ముందు ఆలోచించుకొని చేస్తున్నాడు. అవతల దానికి అభినందనీయము. అతను సహకరిస్తున్నటువంటి నాగేంద్రకి, ఈశ్వర్కి, మిగతా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే రావటమే సహకరించడం. అంటే మా స్టూడెంట్స్ అంటే ఇప్పుడు డిగ్రీ చదివినప్పుడు 40 ఏళ్ళు అయింది, 45 ఏళ్ళు రమ్మంటే 40 మంది అంటే 20 మంది 40 ఉంటారు, రారు. 20 మంది వస్తారు. మిగిలిన వాళ్ళు అయితే రాలేము, రకరకాల కారణాలు చెప్తారు. అయితే మొదటిసారి సమ్మేళనానికి బాగానే వచ్చారు. రెండోది ఏంటంటే డిసెంబర్లో వాతావరణ పరిస్థితుల్లో కూడా రాలేకున్నట్టున్నారు. ఎందుకంటే కొంచెం రైనీగా, కొంచెం మళ్ళీ వింటరు, దీనివల్ల కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రసాద్ చెప్పింది ఆగస్టు మంచి సూటబుల్ డేట్ అది. ఎందుకంటే ఆగస్టులో ఎటు మనకి ఎండాకాలం కింద లెక్క. కాబట్టి అప్పుడు గ్రాండ్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. వన్స్ ఫర్ ఆల్ మీ అందరికీ నన్ను పిలిచి కార్యక్రమంగా ఆహ్వానించిన థ్యాంక్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీ
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల నారాయణరావుపేట నెల్లూరు 1991 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఈ అపూర్వ సమ్మేళనానికి హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమ్మేళనం 3వసారి జరుగుతున్నది. సమ్మేళనం చేసిన మా విద్యార్థులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా పేరు యువరాజ్. ఓకే మేడం. నా పేరు సీతాలక్ష్మి. 1991 బ్యాచ్ మాది. మళ్ళీ మేమందరం కలిసినందుకు చాలా సంతోషం ఉంది. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం హ్యాపీగా ఉంది. మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మేమందరం మళ్ళీ ఇంకోసారి కలిసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు భయ్యా ప్రసాద్. మేము నారాయణరావుపేటలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల, అందరూ ముద్దుగా గుంటబడి అని పిలుచుకుంటారు. ఈ గుంటబడిలో మేము 91 సంవత్సరంలో మేమందరము 10th క్లాస్ చదివాము. 10th క్లాస్ చదివి మళ్ళీ 31 సంవత్సరం తర్వాత 2022లో మేము మా సెక్షన్లో బి సెక్షన్లో 54 మంది ఉంటే 51 మంది ఫోన్ నెంబర్లు అన్నీ సేకరించి 51 మందిలో అందరం కూడా ఎక్కువ భాగం సంఖ్య కలిసేదానికి అందరూ కూడా ముందుకొచ్చారు. అదేవిధంగా 2023లో ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. మళ్ళీ 2024 సంవత్సరం క్రమం తప్పకుండా మేము అందరం కలవాలనే ఉద్దేశంతో కలపాలి అందరినీ, సంవత్సరానికి ఒక్కసారైనా ఆ మధుర స్మృతులని స్మరించుకోవాలనేసి. అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరము ప్రతి ఏటా ఇట్లాగే గెట్ టుగెదర్ అయ్యి సంవత్సరానికి ఒక్కసారి అందరం కలిసేదానికి అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నల్గొండ, హైదరాబాదు, బెంగళూరు ఇట్లా అన్ని ఊర్ల నుంచి కూడా మా విద్యార్థులందరూ కూడా మేము ఇప్పుడు కూడా విద్యార్థి అని అనుకుంటున్నాం. మేము తండ్రి వయసులు అవుతున్నా కానీ మేము ఇప్పటికి ఏందనంటే మేము కలిసాం కాబట్టి విద్యార్థులమే. కాబట్టి అందరూ కూడా ఈ కలిసినప్పుడు ఏమవుతుందనంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నిజంగా బిజినెస్లో ఎంత స్ట్రెస్ అవుతామో
ఈ విద్యార్థులతో అందరితో కలిసినప్పుడు పాజిటివ్ వైబ్స్ అందరికీ వచ్చి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే నా ధ్యేయము. అదేవిధంగా అందరికి కూడా 2025 మనకు ఇంకా ఎక్కడ ఎంతో దూరంలో లేదు, ఇంకా 5 రోజుల్లో 2025 అందరికీ గుర్తుగా ఉంటుందనేసి ఒక ఆలోచనతో 2025 మాది పాత 1991 బ్యాచ్తో మొన్న 2022 బ్యాచ్తో కలిపి ఒక క్యాలెండర్ కూడా ఈరోజు మా యువరాజ్ సార్ గారి దగ్గర నుంచి ఆవిష్కరించుకోగలిగాము. అది కూడా సార్కి మేము పిలిచిన వెంటనే సార్ రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు సార్కి. ఇది 3వసారి అలు పెరగకుండా ఇబ్బంది లేకుండా మేము పిలిచిన వెంటనే కూడా సారు మాకు సహకరిస్తూ వస్తున్నారు. మాకు ఇంకా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ఇది 1991 బ్యాచ్ క్యాలెండర్, ఇది ఫోటో. ఇది 2022లో కలర్ఫుల్గా ఒక్కొక్కరు కలిసినప్పుడు ఎట్లా ఉన్నది 2022లో ఇట్లాగే అందరూ కూడా ఫ్యామిలీలతో అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1991 బ్యాచ్ 10th క్లాసు మేమందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సార్ కూడా మాతో పాటు కలిసి మాతో ఆనందం పంచుకోవడానికి వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా రాని వాళ్ళందరూ ఈసారి కలవడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాం. నమస్కారం, నా పేరు ఈశ్వర్ అండి. మా పూర్వ విద్యార్థులు ఇది 3rd టైం కలవటము. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చారు. వీటన్నిటిలో గొప్ప విశేషం ఏంటంటే సరోజ అనే మా ఓల్డ్ స్టూడెంట్ తను తన భర్తతో పాటు వాళ్ళ కూతురు అల్లుడితో పాటు వాళ్ళ మనవరాలను కూడా తీసుకొని వచ్చింది. ఇది ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళ ముఖ్యంగా చెప్పాలంటే సరోజిని గారి హస్బెండ్కి కానీ వాళ్ళ పాపకి కానీ వాళ్ళ అల్లుడికి కానీ కూడా మేము ప్రత్యేక మా బ్యాచ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఫ్రెండ్షిప్ ఇంత బాగుండడానికి వాళ్ళు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం కూడా అందరూ ఫ్రెండ్స్ కూడా కలిసి ఇంకా కూడా సంతోషంగా ఉండాలని, అందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.